హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పండుగప్ప చేప ఇగురు చూపిస్తాను. పచ్చి చింతకాయతో చేశాను. ఇది పండుగప్ప చాలా బాగుంటుంది. ఇది కొంచెం మాంసం ముళ్ళులు ఉండవు, మాంసం ముక్కలాగే ఉంటుంది. ఇప్పుడు జనరేషన్కి క్లియర్గా తెలియదు కదా. ఇది చింతకాయలు, పచ్చి చింతకాయలు ఉడకబెట్టి స్టోర్ చేసుకున్నాయి డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే ఒక గంట ముందు బయట పెట్టేశాను. ఇప్పుడు చింతకాయల సీజన్ కాదు కదా. ఇది పండుగప్ప చేప కిలో తెప్పిస్తే 10 ముక్కలు వచ్చినాయి. ఇది ఫ్రెష్ టు హోమ్ అని యాప్ ఉంటుంది. దానిలో నాన్ వెజ్లు ఈ మధ్యన దానిలో తెప్పిస్తున్నాను. పర్వాలేదు, బాగానే ఫ్రెష్గానే ఉంటున్నాయి. చేప కొంచెం చిన్న సైజు వచ్చింది కానీ పర్వాలేదు. ఫ్రెష్నెస్ నిలవై కాకుండా ఫ్రెష్గానే పంపిస్తున్నారు. చేప ముక్కలు వాళ్ళు బాగా కడిగేసి ఇచ్చి పంపుతారు. కట్ చేసేసి మనం ఒకసారి ఇలా పసుపు పట్టించాను. కొందరు ఉప్పు వేసి కడుగుతారు, కొందరు మజ్జిగ వేసి కడుగుతారు. నాకు పసుపు వేసి కడుగుతాం అలవాటు. పసుపు పట్టించేసి ముక్కలకి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. మనం ఉల్లిపాయలు అన్నీ కోసుకునే లోపు అది అలా పట్టించుకుని తర్వాత ఇలా 4-5 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోండి. ఇది చేప పేరు పండుగప్ప. మామూలుగా అయితే ఈ చేప ఎంత పెద్ద సైజు అయితే అంత బాగుంటుంది టేస్ట్. మనకి సిటీలో ఎందుకంటే దొరకవు కదా. అసలు ముళ్ళు ఉండదు అనమాట, మధ్య ముళ్ళు ఉంటుంది. ఇగురు కానీ ఫ్రై కానీ బాగుంటుంది. ఇది ఈరోజు పచ్చి చింతకాయతో వేసి చేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చేపల కూర ఎప్పుడైనా సరే ఇలా ఫ్లాట్గా ఉన్న దాకలోనే చేసుకోవాలి. నూనె కాగింది. 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. ఇది పచ్చిమిరపకాయలు మానేసి ఓన్లీ కారంతో కూడా చేసుకోవచ్చు. నేను చింతకాయ కదా, ఇలా పచ్చిమిరపకాయతో టేస్ట్ బాగుంటుందని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. ఉట్టి కారంతో చేసుకుంటే ఏంటంటే కూర రెడ్ కలర్లో వస్తుంది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, ఒకసారి ఓన్లీ కారం వేసుకుని ట్రై చేయండి. ఈరోజైతే నేను పచ్చిమిరపకాయలే వేసాను. కారం ఊరికే జస్ట్ కొద్దిగా కలర్కి యాడ్ చేస్తాను. వెల్లుల్లిపాయలు ఒక 6 రేకులు వెల్లుల్లిపాయలు కొట్టి వేసాను. తర్వాత ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే, చిన్న సైజ్ అయితే 4 వేసుకోండి. బాగా పెద్ద సైజ్ అయితే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కోసుకున్నాను నేను. ఒక 2 కప్పులు అనుకోండి, 2 కప్పులు ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. పసుపు, 2 టీ స్పూన్లు ఉప్పు పడుతుంది. 2 టీ స్పూన్లు ఎందుకంటే మనం చింతకాయ వేస్తాం కదా. మళ్ళీ లాస్ట్లో చూసి వేసుకుందాం. ఒక టీ స్పూన్ కారం వేసాను. అంటే బాగా చిన్న స్పూన్ వలన 2 స్పూన్లు వేసాను. మొత్తం మీద 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీకు చింతకాయతో చేసుకున్న ఏ కూరైనా కొంచెం పచ్చిమిరపకాయతోటే బాగుంటుంది.
ఆ టేస్ట్. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి, మగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయింది, ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోండి. దీనికి చింతకాయ, పచ్చి చింతకాయతో వేసిన దానికి వేరే మసాలా బాగోదు. 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర పొడి వేస్తున్నాను. బాగా కలిపేసుకోండి. వేగిపోయింది. మన ఉల్లిపాయ ముక్కల బదులు గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చేప ముక్కలు ఏంటంటే ఒకదాని మీద ఒకటి వేయకుండా అన్నీ సర్దుకోండి. ఆ కొస ముక్కలు మామూలుగా అయితే తీసేస్తాను. ఈ చేపలో ముళ్ళు ఉండదు కాబట్టి ఆ తోక ముక్కలు కూడా వేసేసాను. మనకి క్లీన్ చేసి కట్ చేసేసి ప్యాకింగ్ వస్తుంది. మనకి నచ్చినట్టు కోసుకొని ఆప్షన్ ఉండదు. బెంగాలీ కట్ అని చెప్తే ఇలా వస్తాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత జాగ్రత్తగా అన్ని ముక్కలు తిరిగేసుకోండి. కారం ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకా 2 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, బాగా కారం తినేవాళ్ళు. మళ్ళీ అలా ఒకసారి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నాను కదా చింతకాయలు, పచ్చి చింతకాయలు, ఉడకపెట్టిన పచ్చి చింతకాయలు డీప్ ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను కదా, అవి బాగా నలిపేసేయండి. తొక్కలు వెళ్ళకుండా పిప్పి తీసేసి ఆ పేస్ట్ని వేసుకోండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇలా చేతితో కష్టం కాబట్టి ఒక గిన్నెలోకి ముందు జ్యూస్ తీసేసుకుని అప్పుడు వేసుకోండి. మాకంటే అలవాటు మీద అలా వేసేస్తాం డైరెక్ట్. చిన్నపిల్లలు ఏంటంటే జ్యూస్ పక్కకు తీసేసుకుని అప్పుడు జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. ఇంక ఇక్కడి నుంచి గరిటె స్పూన్ పెట్టద్దు, ఇలా జస్ట్ కుదుపుకుంటే సరిపోతుంది. ముక్కలు ములిగేలాగా వేస్తున్నాను. ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్ మీదే వండుకోండి, మరీ తక్కువ ఫ్లేమ్ పెట్టక్కర్లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడకనివ్వండి, అప్పుడే బాగా ఉడుకుతుంది. చూడండి ఉడుకుతుంది. ఒకసారి మధ్యలో తీసుకుని మూత తీసుకుని మళ్ళీ కలుపుకోండి. స్పూన్ పెట్టకండి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము. ఎవరికైనా సరిపోదంటే ఉప్పు కారం కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోండి. మరీ డ్రై అయిపోనివ్వకండి, బాగోదు.
కొద్దిగా అలా గ్రేవీ కింద వండుకొని బాగుంటుంది. కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా మరి? అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.